ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మంత్రులంతా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని, వీటితో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ఆ భగవంతుడిని ప్రార్థించుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్తో ఎంతో సఫర్ అవుతుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకుపోవటానికి, మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవడం కోసంగా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లాగానే ఉంటే యువతకు భవిష్యత్తు ఉందంటే ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు అదొకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం